Hello, my dear squad. How are you all? Warm welcome to sorry guys, Vedantu 8, 9, 10 channel. This is your master teacher Sumya Sheikh. Guys, ఈ chapter like already we have did one shot కదా దాంట్లో నేను ఇంపార్టెంట్ జస్ట్ కొన్ని బ్రీఫ్ గా పాయింట్స్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెషన్ లో ఐల్ బి డూయింగ్ టెక్స్ట్ బుక్ రెఫరెన్స్ తీసుకొని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ కాన్సెప్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ పీపుల్. చూడండి గైస్, దిస్ ఈజ్ అసలు లెసన్ చాప్టర్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. చాప్టర్ మీనింగ్ తెలియకుండా నేను ఎప్పుడు స్టార్ట్ చేయను కదా. ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏంటి అంటే, సో మన ఇండియాలో కొన్ని జియోగ్రఫికల్ ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ గురించి మనం ఈ మొత్తం చాప్టర్ లో ఫినిష్ చేసుకోబోతున్నాం. చాలా చిన్ని చాప్టర్ ఇది. వి విల్ బి ఫినిషింగ్ ఇట్ లైక్ క్విక్ గా ఫినిష్ చేసేసుకుందాము. ఓకే, చూడండి, మెన్షన్ ఎనీ టూ లైక్ ఇదంతా ఎందుకులేండి. సో ఇక్కడ మనం చూస్తే హియర్ వీ హ్యావ్ వరల్డ్ మ్యాప్, రైట్? వరల్డ్ మ్యాప్ లో మనకు అన్ని కాంటినెంట్స్ యాజ్ వెల్ యాజ్ లైక్ ఓషియన్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చారు గైస్. ఈ మ్యాప్ ఏదైతే ఉందో, ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఒకసారి మీరు చదువుకునేటప్పుడు అబ్జర్వ్ చేయండి, బికాస్ ఇలాంటి పిక్చర్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఫస్ట్ the geographical location of India ఏదైతే ఉందో provides it vast diversity. క్లైమేటిక్ కండిషన్స్ లో మనం చూస్తే ఇండియా జియోగ్రఫీ లొకేషన్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద డైవర్సిఫైడ్ గా ఉంది. ఎందుకు? కొన్ని ప్లేసెస్ లో చూడండి, ఇండియా ఇస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇండియాలో స్నో కురిసే చోటు ఉంది, డెజర్ట్స్ ఉన్నాయి, రైట్? డెజర్ట్స్ ఉన్నాయి, ఒయాసిస్ ఉన్నాయి, లైక్ బీచెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఇండియా, రైట్? సో అందుకే మన ఇండియా చాలా చాలా యూనిక్. సో ఇండియా మనం చూస్తే సెంట్రల్ లాంగిట్యూడ్ 82 డిగ్రీ 30 ఈస్ట్ లాంగిట్యూడ్ ఉంది. దాన్ని మనము ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ గా తీసుకుంటాము. అది ఎక్కడ పాస్ అవుతుంది అంటే అలహాబాద్ దగ్గర పాస్ అవుతుంది, రైట్? సో ఈ టైం కూడా గ్రీన్విచ్ మెరీడియన్ టైం జిఎంటి టైం ఏదైతే ఉంటుందో దానికంటే 5.5 hours ముందుగా ఉంటుంది, రైట్? సో దాని మీదే ఈ సన్ రైజ్ సన్సెట్స్ ఏవైతే ఉంటాయో దాని మీదే డిపెండ్ అయి ఉంటాయి గైస్. చూడండి, హియర్ దిస్ ఈజ్ అవర్ హోల్ ఇండియా మ్యాప్. ఏ నైబరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయో, లాటిట్యూడ్స్ ఏంటో, లాంగిట్యూడ్ ఏంటో, సో అవన్నీ ఉన్నాయి. గో త్రూ దాట్ దిస్ మ్యాప్ ఆల్సో. సో ఇప్పుడు మన ఇండియా జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చూద్దాం. ఇండియా ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో అది ఏ ల్యాండ్ పార్ట్? ఇది గోండ్వానా ల్యాండ్ ఏదైతే ఉందో ఆ గోండ్వానా ల్యాండ్ లోని ఒక పార్ట్. అసలు గోండ్వానా ల్యాండ్ అంటే ఏంటి అంటే, సో వరల్డ్ ల్యాండ్ ఫార్మ్స్, అసలు ఈ మొత్తం ల్యాండ్ ఎలా ఫామ్ అయింది అంటే చూడండి, 2 జైంట్ ల్యాండ్ మాసెస్, పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉండేవి. అవేంటి? అంగారా, ల్యాండ్ ఆఫ్ అంగారా అండ్ ల్యాండ్ ఆఫ్ అంగారా ల్యాండ్ అంటే ల్యాండ్ ఆఫ్ లరేషియా, గోండ్వానా ల్యాండ్. ఈ 2 టైప్స్ ఆఫ్ ల్యాండ్ అనేవి ఉండేవి. సో ఇండియన్ పెనిన్సులా ఏదైతే ఉందో అది గోండ్వానా ల్యాండ్ పార్ట్. గోండ్వానా ల్యాండ్ లో నుంచి అది ఒక పార్ట్ అన్నమాట. గోండ్వానా ల్యాండ్ లోని ఒక పార్ట్. సో 200 million years అగో గోండ్వానా ల్యాండ్ ఏదైతే ఉందో అది 2 గా స్ప్లిట్ అయింది, 2 pieces గా స్ప్లిట్ అయింది. అండ్ పెనిన్సులార్ ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉందో, పెనిన్సులా అంటే ఏంటి? 3 వైపుల ల్యాండ్ సరౌండెడ్ అయి ఉంటుంది. ఒక సైడ్ ఏదైతే ఉంటుందో ఆ ఒక్క సైడ్ వాటర్ తో సరౌండ్ అయి ఉంటుంది, రైట్? నార్త్ ఈస్ట్ వైపు మూవ్ అయ్యి యురేషియన్ ప్లేట్, అంగారా ల్యాండ్, గోండ్వానా ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ పక్కనే అంగారా ల్యాండ్ ఉంది. ఇండియా ప్లేట్ మూవ్ అవుతూ గోండ్వానా ల్యాండ్ కి, అంగారా ల్యాండ్ కి ఇలా గుద్దుకోవడం వల్ల గోండ్వానా ల్యాండ్ మూవ్ అయ్యి అంగారా ల్యాండ్ కి గుద్దుకోవడం వల్ల సో ఇలా ఒక మౌంటైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఆ మౌంటైన్స్ ఏంటి చెప్పండి? వాట్ ఆర్ దోస్ మౌంటైన్స్? టెల్ మీ. దోస్ ఆర్ ద హిమాలయన్స్ మౌంటైన్స్. అసలు మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతాయి అయితే, మూవింగ్ ప్లేన్స్ ఏవైతే ఉంటాయో, మూవింగ్ ప్లేట్స్ ఒకటి ఇంకోటి గుద్దుకున్నప్పుడు మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫామ్ అవుతాయి. ఈ కొలీజన్ వల్ల ఇక్కడ మౌంటైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. చూడండి, హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో ఆర్ ద రిజల్ట్ ఆఫ్ దట్
కొలిజన్ ప్రాసెస్. ద బ్రేకింగ్ ఆఫ్ అ నార్థన్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో పెనిన్సులార్ ప్లాటూ, దానివల్ల ఏమైంది, ఒక లార్జ్ బేసిన్ అనేది ఫామ్ అయింది. ఆ బేసిన్ స్లోగా రివర్స్ ఏవైతే హిమాలయాస్ నుంచి ఏవైతే రివర్స్ వస్తున్నాయో ఆ రివర్స్, ఇక్కడ హిమాలయాస్ ఉన్నాయి, సో హిమాలయాస్ నుంచి రివర్స్ వస్తున్నాయి గైస్ కొన్ని. ఆ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివర్స్ కొంచెం మట్టిని అనేవి తెస్తాయి. ఆ బేసిన్ లాంటి ప్రదేశంలో ఈ మట్టి ఫిల్ అయిపోయింది. హిమాలయన్ రివర్స్, నార్త్ పెనిన్సులార్ రివర్స్ వాటి వల్ల. ఓకే, దీని వల్ల ఒక ఫ్లాట్ నార్థన్ ప్లెయిన్స్ అనేవి ఇండియాలో క్రియేట్ అయిపోయాయి. దాన్ని ద పెనిన్సులార్ ప్లాటూ ఏదైతే ఉందో అది మోస్ట్ ఏన్షియంట్ ల్యాండ్ బ్లాక్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే ఎర్త్ లో చాలా పురాతన కాలం నుంచి ఈ పెనిన్సులార్ ప్లాటూ ఏదైతే ఉందో అది ఉంది. చూడండి, మన ఇండియాలో మేజర్ రిలీఫ్, ఈ జాగ్రఫికల్ ఫీచర్స్, మేజర్ ఫీచర్స్ ఏవేవి ఉన్నాయి, 6 ఫీచర్స్ అనేవి ఉన్నాయి. గైస్, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకటి హిమాలయాస్, సెకండ్ ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్, థర్డ్ పెనిన్సులార్ ప్లాటూ, ఫోర్త్ కోస్టల్ ప్లెయిన్స్, ఫిఫ్త్ డెజర్ట్, సిక్స్త్ ద ఐలాండ్స్. దీస్ ఆర్ ద మేజర్ రిలీఫ్ డివిజన్స్. హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో ద హిమాలయాస్, హిమాలయన్ రేంజ్ ఏవైతే ఉన్నాయో రన్ ఇన్ ద వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్ లో హిమాలయ రన్ అవుతుంది. ఎలా రన్ అవుతాయి, ఒక ఆర్క్ లాగా. హౌ డు దే రన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్క్. ఒక ఆర్క్ ఫార్మ్ లో ఇవి ఏవైతే ఉన్నాయో రన్ అవుతూ ఉంటాయి విత్ అ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 2400 కిలోమీటర్స్ తో ఇవి రన్ అవుతాయి. దేర్ విత్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో 500 కిలోమీటర్స్ లో, ఇన్ ద వెస్టర్న్ రీజియన్స్ లో మనం చూస్తే 200 కిలోమీటర్స్, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ రీజియన్స్. ఓకే, ఇట్ ఈస్ అ బ్రాడర్. వెస్టర్న్ రీజియన్ లో మనం దీన్ని చూస్తే చాలా బ్రాడ్ గా రన్ అవుతుంది. ఇది 3 ప్యారలల్, ఎలా 3 ప్యారలల్ రేంజెస్ గా ఇవి రన్ అవుతూ ఉంటాయి. ఈ రేంజెస్ ఏవైతే ఉన్నాయో రన్ అవుతూ, సో హిమాలయాస్ ఇలా ఉన్నాయనుకోండి, ఇలా రన్ అవుతూ ఇలా కొండలు కదా, సో ఇలా అవుతూ ఈ మధ్యలో ఏదైతే ఇలా ఉంటుందో దాన్ని మనం వ్యాలీ అని అంటాము. దీన్ని మనం వ్యాలీ అని అంటాము. ఆ వ్యాలీస్, ప్లాటూస్ అలా చాలా ఉన్నాయి హిమాలయాస్ దగ్గర. నార్థన్ మోస్ట్ రేంజ్, హిమాలయాస్ లో కూడా వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్. సో మోస్ట్ హైయెస్ట్ రేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి అని అంటాము. వాట్ డూ వి కాల్ ఇట్, వి కాల్ ఇట్ యాజ్ గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి. ఈ రేంజ్ ఏదైతే ఉంటుందో కంటిన్యూస్ గా కన్సిస్టింగ్ ఆఫ్ హైయెస్ట్ పీక్స్, యావరేజ్ లెవెల్ ఎలివేషన్ కంటే అబౌట్ 6100 మీటర్స్, మీ సీ లెవెల్ కంటే 6100 మీటర్స్ అబౌవ్ ఉంటుంది. గ్రేటర్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో ఇవి కంపోజ్డ్ ఆఫ్ స్నో అండ్ ఐస్, మొత్తం స్నో అండ్ ఐస్ తో కవర్ అయిపోయి ఉంటాయి. మనం ఇక్కడ గ్లేషియర్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. గ్లేషియర్స్ అంటే ఏంటో తెలుసా, మంచుతో మొత్తం గడ్డ కట్టిపోయిన రివర్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా గడ్డ కట్టిపోయి ఉంటాయి. ఇక్కడ సీజనల్ సైకిల్ మనం చూస్తే ఏముంటుంది, అక్యూములేషన్ ఆఫ్ ఐస్, మూమెంట్ అండ్ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్, ఇవి రెండు ఉంటాయి. సో ఫస్ట్ ఏమవుతుంది, ఎక్కువగా వింటర్ ఆ టైంలో అక్కడ ఐస్ అనేది అక్యూములేట్ అవుతుంది. తర్వాత సమ్మర్ టైంలో ఏం జరుగుతుందంటే అక్కడ అక్యూములేట్ అయిన ఐస్ మొత్తం ఏదైతే ఉంటుందో అది కరిగిపోతుంది వేడికి, కరిగిపోయి పెరెన్నియల్ రివర్స్. వాట్ ఆర్ ద పెరెన్నియల్ రివర్స్ చెప్పండి. పెరెన్నియల్ రివర్స్ అంటే ఏంటి, ఎప్పటికి ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికీ ఎండిపోవు, ఫ్లోస్ త్రూ అవుట్ ద ఇయర్, వాటిని మనం పెరెన్నియల్ రివర్స్ అని అంటాము. అండ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి, టెల్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ద పోర్షన్ ఆఫ్ రేంజ్ ఫౌండ్ టు ద సౌత్ ఆఫ్ ద గ్రేటర్ హిమాలయాస్, మనం వాటిని ఏమంటాము, రేంజ్ ఏదైతే సౌత్ వైపు ఉంటుందో సౌత్ వైపు ఉన్న రేంజ్ ని మనము లెస్సర్ హిమాలయాస్ అని అంటాము. చాలా రగ్డ్ అంటే అదొక ఈవెన్ గా ఉండదు, చాలా ఎలా అంటే అలా రఫ్ గా ఉంటుంది. దీస్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ రాక్స్ ఉంటాయి. ఇక్కడ హైట్స్ ఏవైతే ఉంటాయో హైట్ రేంజెస్ అవి ఎలా ఉంటుంది,
3700 నుంచి 4500 మీటర్స్ వరకు రేంజెస్ అనేవి ఉంటాయి. ద పీర్ పంజల్ అండ్ మహాభారత రేంజెస్ ఏవైతే ఉన్నాయో ఫార్మ్ ద ఇంపార్టెంట్ రేంజెస్ ఆఫ్ దిస్ రీజియన్. ఈ రేంజెస్ లోని ఇంపార్టెంట్ రేంజెస్ ఫార్మ్ చేస్తాయి ఈ పీర్ పంజల్ అండ్ మహాభారత రేంజెస్. లెస్సర్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏమేమి ఉంటాయి చెప్పండి? కాశ్మీర్, కంగ్రా, కులు ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ ఉంటాయి. ఈ రీజియన్ లో లైక్ షిమ్లా, మసూరి, నైనితాల్, రాణిఖేత్ ఇవన్నీ అంటే చాలా చాలా ఫేమస్ హిల్ స్టేషన్స్. అండ్ ఇవన్నీ అంటే దేంతో కవర్ అయి ఉన్నాయి? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లతో ఇవన్నీ కవర్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు గైస్, ఈ పిక్చర్ లో ఈ డయాగ్రామ్ ఏంటి? హిమాలయాస్ దగ్గర ఉన్న వెజిటేషన్ ని చూపిస్తుంది చూడండి. హిమాలయాస్ దగ్గర కూడా ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లో అవుతుంది కదా ఈ రివర్ ఏంటి? పెరెన్నియల్ రివర్, రైట్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్ దిస్ ఫుల్ గ్రీనరీగా ఉంది కదా. సో ద సదరన్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ది హిమాలయాస్ ఏంటి? దే ఆర్ శివాలిక్స్. వాట్ ఆర్ దోస్? దే ఆర్ శివాలిక్స్. శివాలిక్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టెండ్ ఓవర్ అ విడ్త్ ఆఫ్ 10 to 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతాయి. అండ్ వీటి దగ్గర ఒక ఆల్టిట్యూడ్ ఎంత గైస్? 900 to 1100 మీటర్స్. ఈ రేంజెస్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి గైస్ ఈ రేంజెస్ కి. లైక్ జమ్మూ హిల్స్, జమ్మూ రీజియన్ లో వీటిని జమ్మూ హిల్స్ అని పిలుస్తారు. మిస్మి హిల్స్ అని అరుణాచల్ ప్రదేశ్ లో వీటిని మిస్మి హిల్స్ అని పిలుస్తారు. క్యాషర్ అస్సాంలో ఏమంటారు? క్యాషర్ అని పిలుస్తారు, రైట్. ఇలా ఒక్కో హిల్ కి ఒక్కో నేమ్ అని ఉంది. ఈ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ పార్ట్స్ లో థిక్ గ్రావెల్ అండ్ అలూవిలియం అంటే గాయస్ లైక్ థిక్ అమౌంట్ ఆఫ్ చిన్న మట్టి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ థిక్ అమౌంట్ ఆఫ్ కొన్ని రాళ్ళు కూడా ఉంటాయి. ఈ వ్యాలీస్ లో ద వ్యాలీస్ లైయింగ్ బిట్వీన్ లెస్సర్ హిమాలయ అండ్ శివాలిక్ రేంజెస్ లో వాటిని మనం ఏమంటాము? వ్యాలీస్ లైయింగ్ బిట్వీన్ లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్ మధ్యలో ఉన్న లెస్సర్ హిమాలయ అండ్ శివాలిక్ మధ్యలో ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాము? వి కాల్ ఇట్ యాజ్ డున్స్ అని అంటాము. డెహ్రాడూన్, కోట్లీడూన్, పత్లీడూన్ ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా, అవన్నీ కొన్ని డున్స్ అని మనం వాటిని అంటాము. ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ది హిమాలయాస్ ఈస్ ద బ్రహ్మపుత్ర వ్యాలీ. ఏం వ్యాలీ అది? ఇట్ ఈస్ బ్రహ్మపుత్ర వ్యాలీ. అరుణాచల్ ప్రదేశ్ లో మనం చూస్తే ఇట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ బియాండ్ దిహంగ్ వ్యాలీ. దిహంగ్ వ్యాలీకి వెనకాల హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో దిహాంగ్ వ్యాలీ తర్వాత హిమాలయాస్ ఏం చేస్తాయి? ఒక హెయిర్ పెన్ బిండ్, ఇలా ఒక బెండ్ అనేవి తీసుకుంటాయి. దాన్ని మనము హెయిర్ పెన్ బిండ్ అని అంటాము. సౌత్ రీజియన్ లోకి మూవ్ అవుతాయి అండ్ యాక్ట్ యాజ్ అ బౌండరీ ఆఫ్ ఇండియాగా ఒక బౌండరీ లాగా పనిచేస్తాయి అండ్ నార్థన్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉంటాయి. ఈ డివిజన్ ఏదైతే ఉందో ఈ డివిజన్ ని మనం పూర్వాంచల్ అని అంటాము. అండ్ ఈ పూర్వాంచల్ రీజియన్ లో ఏముంటాయి? మోస్ట్లీ శాండ్ స్టోన్స్ ఉంటాయి. రీజనల్లీ మనం పూర్వాంచల్ ని చూస్తే దే ఆర్ నోన్ యాజ్ పాట్కీ హిల్స్, నాగా హిల్స్, మణిపురి హిల్స్, ఖాసీ అండ్ మీజో హిల్స్ అని చెప్తాం కదా, రైట్. ఫార్మేషన్ ఆఫ్ ది హిమాలయాస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇండియాస్ క్లైమేట్, రైట్ కదా. మరి హిమాలయాస్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఇండియా క్లైమేట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా. ఇవి ఏం చేస్తాయి? బ్యారియర్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఏం చేస్తాయి? ప్రొటెక్టింగ్ ద గ్రేట్ ప్లేన్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న గ్రేట్ ప్లేన్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. వేటి నుంచి? కోల్డ్ విండ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి ఆఫ్ సెంట్రల్ ఏషియా డ్యూరింగ్ సెవెరల్ వింటర్. సెంట్రల్ ఏషియా నుంచి ఏవైతే కోల్డ్ విండ్స్ వస్తున్నాయో వాటి నుంచి మన ఇండియాని ప్రొటెక్ట్ చేస్తాయి. హిమాలయాస్ ఏంటి? సమ్మర్ లో జరిగే రెయిన్స్ ఉంటాయి కదా అండ్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది కదా మన ఇండియాలో. సో దానికి రీజన్ ఏంటి అంటే ఈ హిమాలయాసే. సో వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా రీజియన్ లో రీజియన్స్ లో రెయిన్స్ కి రీజన్ ఇవే. సో ఇన్ ఇట్స్ ఆబ్సెన్స్ ఈ రీజియన్ ఏదైతే ఉందో చాలా డ్రైగా ఉండేది. ఈ హిమాలయ ఉండడం వల్లే ఈ రీజియన్ మొత్తం కొంచెం రెయిన్స్ అవి ఇవి పడి వెట్ గా ఉంది.
హిమాలయన్ రివర్స్ కి ఏంటి హ్యావ్ అ పెరెనియర్ ఫ్లో అనేవి ఉన్నాయి. సిన్స్ ఎందుకు దీస్ ఆర్ ఫెడ్ బై ద గ్లేషియర్స్. హిమాలయన్ రివర్స్ ఏంటి కంటిన్యూ ఇయర్ మొత్తం ఉంటాయి, ఎందుకంటే గ్లేషియర్స్ నుంచి కలిగి వచ్చిన వాటర్ మొత్తం ఆ రివర్స్ లో కలుస్తుంది కాబట్టి. దాని వల్ల ఈ రివర్స్ దగ్గర ఏవే ఏరియాస్ ఉంటాయో అవన్నీ ఏంటి చాలా ఫర్టైల్ గా ఉంటాయి, అక్కడ కల్టివేషన్ అగ్రికల్చర్ కి చాలా స్కోప్ ఉంది. ఇఫ్ వి సీ ఇన్ ద ఇండో గాంగ్టిక్ ప్లెయిన్ లో మనం చూస్తే సెకండ్ వన్, ఇది ఇండో గాంగ్టిక్ ప్లెయిన్ ఇస్ ద సెకండ్ వన్. ఇఫ్ వి సీ హియర్ ద ఇంటరాక్షన్స్ ఆఫ్ 3 హిమాలయన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇందస్, గంగా, బ్రహ్మపుత్ర అండ్ వాటి ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏమైంది నార్థన్ ప్లేన్స్ అనేవి వాటి వల్లే ఫామ్ అయ్యాయి. బిగినింగ్ లో అబౌట్ 20 మిలియన్ ఇయర్స్ అగో మనం చూస్తే ఇదేంటి ఓన్లీ ఒక షాలో బేసిన్ మాత్రమే. ఇక్కడ ఏంటి ఏమి ఉండేది కాదు, అసలు ఏమంటే ఏమీ ఉండేది కాదు. సో ఇండో గాంగ్టిక్ ప్లెయిన్ చూడండి, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3, వెస్టర్న్ పార్ట్, సెంట్రల్ పార్ట్ అండ్ ఈస్టర్న్ పార్ట్, 3 గా డివైడ్ అయి ఉంది. సో వెస్టర్న్ పార్ట్ లో ఏమేమి ఉంది అంటే, ఎందువల్ల వెస్టర్న్ పార్ట్ ఫామ్ అయింది అంటే ఇందస్ వల్ల, ఇందస్ అండ్ దాని ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఫామ్ అయింది. ట్రిబ్యూటరీస్ ఏవి ఝీలం, చేనబ్, రవి, బియాస్, సుత్లేజ్ ఇవన్నీ ఏంటి హిమాలయాస్ నుంచి వస్తున్న వీటి ట్రిబ్యూటరీస్. మోస్ట్ ఆఫ్ ది ఇందస్ రివర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ లో లొకేటెడ్ ఉంది. బట్ కొంచెం లైక్ మన పంజాబ్ లివింగ్ కొంచెం మన పంజాబ్ హర్యానా ప్లెయిన్స్ లో కూడా ఉంది. ఈ రీజియన్ లో మనం ద డోప్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో డామినేట్ ద ఫర్టైల్ ల్యాండ్ బిట్వీన్ 2 రివర్స్. 2 రివర్స్ కి మధ్య ఏదైతే ఫర్టైల్ ల్యాండ్ ఉంటుందో దాన్ని మనం ఏమంటాము, వి కాల్ ఇట్ యాజ్ డూమ్. ఇక్కడ ఇఫ్ యూ సీ హియర్ ఒక రివర్ ఉందనుకోండి, ఒక రివర్ ఫ్లో అవుతుంది, సో ఇంకో రివర్ ఫ్లో అవుతుంది, 2 రివర్స్ కి మధ్య ఉన్న ఫర్టైల్ ల్యాండ్ ని వి కాల్ ఇట్ యాజ్ డూమ్. ఇప్పుడు మనం సెంట్రల్ పార్ట్ లో చూస్తే ఇట్ ఈస్ నోన్ యాజ్ గంగా ప్లేన్. సెంట్రల్ పార్ట్ ని మనం ఏమంటాము గంగా ప్లేన్ అని అంటాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, రివర్స్ ఫ్రమ్ ఘాగర్ టు తీస్తా. ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద రివర్స్ ఘాగర్ టు తీస్తా. ఈ పార్ట్ ఏదైతే ఉందో అది మెయిన్లీ ఎక్కడ స్ప్రెడ్ అయి ఉంది, యూపీలో, బీహార్లో అండ్ పార్ట్లీ కొంచెం హర్యానాలో, జార్ఖండ్ లో, వెస్ట్ బెంగాల్లో స్ప్రెడ్ అయి ఉంది. హియర్ రివర్ గంగా ఏదైతే ఉందో యమున అండ్ ఇదే ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో సోని, కోసి అవన్నీ అందులోకి కలిసిపోతాయి, అక్కడ డ్రైన్ అయిపోతాయి. ఈస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో ఈస్టర్న్ పార్ట్ ప్లెయిన్, ద ప్లెయిన్ ఏదైతే ఉందో అది మోస్ట్లీ ఎక్కడుంది, బ్రహ్మపుత్ర వ్యాలీ ఆఫ్ అస్సాం లో ఉంది. అండ్ రివర్ బ్రహ్మపుత్ర ఏదైతే ఉందో ఇదే మెయిన్ గా రెస్పాన్సిబుల్, ఎందుకు అది ఫామ్ అవ్వడానికి. హిమాలయన్ రివర్స్ ఇఫ్ వి సీ వైల్ ఫ్లోయింగ్ డౌన్, హిమాలయన్ రివర్స్ డౌన్ ఫ్లో అయ్యేటప్పుడు ఏం చేస్తాయంటే గ్రావెల్ అంటే చిన్న చిన్న రాళ్ళు, రప్పలు, పెబ్బల్స్ అవన్నీ అక్కడ అక్కడ ఏం చేస్తాయి, ఆ బెల్ట్ దగ్గర వదిలేస్తాయి. ఆ బెల్ట్ ఎంత ఉంటుంది, 8 to 16 కిలోమీటర్స్. ఎక్కడ ఉంటుంది, ఫూట్ హిల్స్ ఇలా ఉన్నాయి, హిల్స్ ఇలా ఉన్నాయి అంటే ఆ హిల్స్ కి ప్యారలల్ గా ఇలా ఉంటుంది అది ఇక్కడ. సో ఇటు సైడ్ ఆర్ ఇటు సైడ్ మనం మాటనంటాము. దీన్ని మనం ఏమంటాము, వి కాల్ ఇట్ యాజ్ భాబర్ అని అంటాము. గైస్ ఈ డోబ్, భాబర్, ఓకే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. భాబర్ ఏంటి, పోరస్ ఇన్ నేచర్, అంటే అందులో చాలా మట్టి ఎలా ఉంటుంది అంటే స్టికీగా కాదు, పోర్స్ గా ఉంటుంది చాలా బాగా. ఇలాంటి మట్టిలో కల్టివేషన్ బాగా చేయొచ్చు గైస్. కొన్ని స్మాల్ రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భాబర్ కింద నుంచి ఫ్లో అవుతాయి అండ్ అపియర్ ఇన్ లోవర్ ఏరియాస్ లో కనిపిస్తాయి. అంటే కొంచెం అలా భాబర్ ఫ్లో అయ్యాక ఇక్కడ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి భాబర్, ఈ ఏరియాస్ లో మనం చూడొచ్చు. అక్కడ కొంచెం శాంపీగా మడిగా వెట్టుగా ఉంటుంది. ఆ రీజన్ ని మనము టెరాయ్ అని అంటాము. ఈ రీజియన్ ఏదైతే ఉందో థిక్ ఫారెస్ట్లు ఉంటాయి ఇక్కడ అండ్ రిచ్ వెరైటీ అనేది ఉంటుంది, రిచ్ వెరైటీ ఆఫ్ ఏది వైల్డ్ లైఫ్ రిచ్ వెరైటీ అనేది ఉంటుంది. హౌవెవర్ ఓవింగ్ టు మైగ్రేషన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇండియాస్ పార్టీషన్, మోస్ట్ ఆఫ్ ది టెరాయ్ జోన్ ఏదైతే ఉందో ఇప్పుడు క్లియర్ చేసేసారు అండ్ దాన్ని అగ్రికల్చర్ కోసం యూజ్ చేస్తున్నారు, రైట్.
ఫైన్ అలూవిలియల్ ప్లేన్స్ ఏవైతే ప్లేన్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ సౌత్ రీజియన్, సౌత్ ఆఫ్ ది టెరాయ్ రీజియన్ లో మనం చూడొచ్చు గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు చూడండి, బ్రహ్మపుత్ర వ్యాలీ ఒక విలేజ్, బ్రహ్మపుత్ర వ్యాలీలోని ఒక విలేజ్ గైస్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ కదా, పైన క్లౌడ్స్ ఉన్నాయి, లైక్ చాలా బాగా వెట్ గా ఉంది రైట్, రివర్స్ తో. నౌ కమింగ్ బ్యాక్ టు థర్డ్ వన్, థర్డ్ రిలీఫ్ ఫీచర్, ఇట్ ఈస్ పెనిన్సులార్ ప్లాటూ. పెనిన్సులార్ ప్లాటూ ఏంటి అంటే ఇండియన్ ప్లాటూ ఏదైతే ఉందో దాన్ని మనము పెనిన్సులార్ ప్లాటూ అని కూడా ఉంటాము. ఎందుకంటే ఇట్ ఈస్ సరౌండెడ్ బై ద సీ ఆన్ ఇట్స్ త్రీ సైడ్స్. సీస్ గైస్ నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను. త్రీ సైడ్స్ ఇండియా ఏదైతే ఉందో సీతో సరౌండ్ అయి ఉంది, ఒక్క సైడ్ ఏదైతే ఉందో ల్యాండ్ తో సరౌండ్ అయింది. అందుకు మనం ఇండియాని పెనిన్సులా అని అంటాం రైట్. ఇక్కడ కూడా పెనిన్సులార్ ప్లాటూని ఎందుకు అలా అంటున్నాము అంటే త్రీ సైడ్స్ సీతో సరౌండ్ అయి ఉంది అండ్ ఒక్క సైడ్ ల్యాండ్ తో సరౌండ్ అయి ఉండడం వల్ల మనము పెనిన్సులార్ ప్లాటూ అని అంటున్నాము ఇండియా ప్లాటూని. అక్కడ ఏముంటుంది మెయిన్ గా ఓల్డ్ క్రిస్టలైన్, హార్డ్ ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఉంటాయి. లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్ రీసోర్సెస్ కూడా అక్కడ కనిపిస్తాయి ఈ ఇండియన్ ప్లాటూలో. అక్కడ ఏంటి, ఇట్ హ్యాస్ అ బ్రాడ్ వ్యాలీస్, ఇంకా షాలో వ్యాలీస్, రౌండ్ గా కనిపించే హిల్స్ అవన్నీ అక్కడ కనిపిస్తాయి. ద టోపోగ్రఫీ ఆఫ్ ది ప్లాటూ ఏదైతే అంటే పైటి చూడడానికి ఎలా ఉంటుంది అంటే స్లైట్లీ కొంచెం ఇలా వంగినట్టుగా, ఇలా టిల్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఈస్ట్ వైపు ఇలా టిల్ట్ చేసినట్టుగా ఉంటుంది అండ్ వెస్ట్ వైపు మనం చూస్తే అండ్ వెస్టర్న్ ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ ద వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఎడ్జెస్ అవి అలా కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన పెనిన్సులార్ ప్లాటూ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇఫ్ వి సీ, మన పెనిన్సులార్ ప్లాటూలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇఫ్ వి సీ, ద పోర్షన్ ఆఫ్ పెనిన్సులార్ ప్లాటూ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ, సౌత్ ఆఫ్ నర్మదా, ఆ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ దాన్ని మనం ఏమంటాము, డెక్కన్ ప్లాటూ అని అంటాము. సాత్పురా రేంజెస్ ఫార్మ్స్ ద డెక్కన్ ప్లాటూ నార్త్ ఎడ్జ్ లో, వైల్ ద మహాదేవ్, కైమూర్ రేంజ్, ఆ పోర్షన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో రేంజ్ ఆర్ ద ఈస్టర్న్ ఎడ్జెస్. ఇవన్నీ ఈస్టర్న్ ఎడ్జెస్, అదేమో నార్త్ ఎడ్జ్. ఓకే, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో నీలగిరీస్ ఇవన్నీ ఏంటి వెస్ట్ ఎడ్జెస్ గా ఫామ్ అవుతాయి, వెస్ట్ ఈస్టర్న్ అండ్ సదరన్ బౌండరీస్ గా ఫామ్ అనేవి అవుతాయి. హియర్ యూ కెన్ సీ గైస్, ఇదేంటి వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్, ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంది, దిస్ ఈస్ డెక్కన్ ప్లాటూ, మళ్ళీ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ అరేబియన్ ఓషన్ ఉంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది రైట్. చూడండి ఇదొక్కటే ప్లాటూ, డెక్కన్ ప్లాటూ ఏదైతే ఉందో ఇదే అది. సో అందుకే మనం ఏమంటున్నాము, ఇండియాని పెనిన్సులార్ ప్లాటూగా అని అంటున్నాము రైట్. సో వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యారలల్ టు ద వెస్ట్ కోస్ట్ రైట్. వెస్ట్ కోస్ట్ కి మొత్తం చూడండి, ఇక్కడ కోస్ట్ కి మొత్తం ప్యారలల్ గా ఇక్కడ ఘాట్స్ అనేవి ఉన్నాయి రైట్. ఈస్ట్ కోస్ట్ కి మొత్తం ప్యారలల్ గా ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. బట్ ఈస్టర్న్ ఘాట్స్ అక్కడ బ్రేక్ అయిపోతాయి గైస్, అంత కంటిన్యూస్ గా లేవు, అక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ అవుతాయి. ఇక్కడ మీరు చూడండి అన్నమలై హిల్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ లో అన్నమలై హిల్స్. ఇప్పుడు నౌ కమింగ్ టు ద థార్ డెజర్ట్, ఫోర్త్ వన్ కదా ఇది, ఫోర్త్ రిలీఫ్ ఫీచర్ రైట్. దిస్ ఈజ్ థార్ డెజర్ట్. పేరు విన్నారా ఇంతకు ముందు ఎప్పుడైనా? హ్యావ్ యూ ఎవర్ లిజన్ దిస్ నేమ్ గైస్? సో థార్ డెజర్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే లీవర్డ్, ఆరావలీస్ ఏవైతే ఉన్నాయో ఆరావలీస్ కి అలా లీవర్డ్ సైడ్ లో ఉంది. అండ్ ఇక్కడ చాలా తక్కువ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. రెయిన్ఫాల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఫ్రమ్ 100 నుంచి 150 mm పర్ ఇయర్, 100 నుంచి 150 mm వరకు మాత్రమే ఉంటుంది. ద డెజర్ట్ ఏదైతే ఉంటుందో కన్సిస్ట్ ఆఫ్ అన్ అన్డ్యూలేటింగ్ శాండీ ప్లేన్, మొత్తం ఇసుక ఉంటుంది డెజర్ట్ లో, ఇంకా రాకీ అవుట్ క్రాప్స్ అంటే కొంచెం రాళ్ళు కూడా అక్కడ ఉంటాయి. ఇట్ వెస్టర్న్ రాజస్థాన్ మొత్తంలో ఎక్కువ డెజర్టే ఉంటుంది గైస్. ఇట్ హ్యాస్ యారిడ్ క్లైమేట్. వెజిటేషన్ అయితే అక్కడ చెట్లు పుట్టలు మీకు చాలా తక్కువ, పుట్టలు ఉంటాయేమో కానీ చెట్లు మాత్రం చాలా తక్కువ అసలు
ఇక్కడ మీకు కనిపించవు. స్ట్రీమ్స్ కూడా ఓన్లీ రైనీ సీజన్ ఒక్కటే అక్కడ కనిపిస్తాయి. అక్కడ ఉన్న ఒక్కగానొక్క రివర్ లూనీ రివర్. లూనీ ఈస్ ద ఓన్లీ వన్ రివర్ వీ హ్యావ్ దర్. దీస్ ఇంటర్నల్ డ్రైనేజ్ ఏదైతే రివర్స్ ఏవైతే ఉన్నాయో లేక్స్ లోకి వెళ్ళి కలుస్తాయి అండ్ రీచ్ వరకు అవి వెళ్ళలేవు, సీ వరకు అవి వెళ్ళలేవు. సో అక్కడ ఉన్న లాంగెస్ట్ కెనాల్ ఒకటి ఏంటి అంటే ఇందిరా గాంధీ కెనాల్. అది ఎక్కడుంది? థార్ డెజర్ట్ లోని మోస్ట్ పార్ట్స్ కి దీని వల్లే వాటర్ అనేది వెళ్తుంది. సివిరల్ హెక్టార్స్ ఆఫ్ డెజర్ట్ ల్యాండ్ ఈ ఇందిరా గాంధీ కెనాల్ వల్లే కల్టివేట్ అవుతుంది. Now let's discuss about coastal plains. కోస్టల్ ప్లెయిన్స్ గురించి మనం చూస్తే ద సదరన్ పార్ట్ ఏదైతే సదరన్ పార్ట్ ఆఫ్ పెనిన్సులార్ ప్లాటూ ఏదైతే ఉందో అది బార్డర్డ్ బై నారో కోస్టల్ స్ట్రిప్స్ అలాంగ్ ద అరేబియన్ సీ. ఆన్ ద వెస్ట్ సైడ్ అరేబియన్ సీ ఉంది అండ్ ఈస్ట్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది. సో వెస్టర్న్ కోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ రాన్ ఆఫ్ కుచ్ నుంచి స్టార్ట్ అవుతాయి, కన్యాకుమారి వరకు ఎండ్ అవుతాయి. ఈస్ట్ కోస్ట్ కంటే ఇవి కొంచెం తక్కువగా ఉంటాయి. ప్లేన్ ఏదైతే ఉంటుందో ఎలా ఉంటుంది? ఫ్లాట్ గా ఉండదు, అనీవెన్ గా ఉంటుంది. కొంచెం అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న రాళ్ళు లైక్ మౌంటైన్స్ హిల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ కోస్ట్ ఏదైతే ఉంటుందో 3 పార్ట్స్ లో డివైడ్ అయి ఉంది. ఒకటి కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్, మలబార్ కోస్ట్. కొంకన్ కోస్ట్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ కొంకన్ కోస్ట్? ఇది నార్థన్ పార్ట్ ఆఫ్ ద కోస్ట్. ఇది ఎక్కడెక్కడ టచ్ అవుతుంది? మహారాష్ట్ర, గోవాలో ఈ కోస్ట్ అనేది టచ్ అవుతుంది. కెనరా కోస్ట్ మనం చూస్తే ఇది మిడిల్ పార్ట్. ఇది ఎక్కడ ఉంటుంది? కోస్టల్ ప్లెయిన్స్ ఆఫ్ కర్ణాటక. ఇఫ్ వి సి మలబార్ కోస్ట్ మనం చూస్తే సదరన్ పార్ట్ మొత్తం స్టేట్ ఆఫ్ కేరళలో మొత్తం ఇది సదరన్ పార్ట్ మొత్తం అక్కడ ఉంటుంది. చూడండి గైస్, సుందర్బన్ మ్యాంగ్రూవ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి పిల్లలు. బే ఆఫ్ బెంగాల్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వైడ్ అండ్ వాటికి లార్జ్ సర్ఫేస్ ఏరియా అనేది ఉంటుంది, లార్జ్ సర్ఫేస్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అవి ఎక్కడి నుంచి స్ట్రెచ్ అవుతాయి? మహానంది నుంచి, మహానంది ఒడిశాలో ఉన్న మహానంది నుంచి కావేరీ డెల్టా, తమిళనాడులో ఉన్న కావేరీ డెల్టా వరకు ఇవి స్ట్రెచ్ అవుతాయి. గైస్ మన ఈ సెషన్ డిస్క్రిప్షన్ లో క్లాస్ 10th అండ్ క్లాస్ 9th పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్ ఉంది. యూ కెన్ గో అండ్ వాచ్. ఆ లింక్ లో జస్ట్ మీరు లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ప్లేలిస్ట్లు యాజ్ వెల్ యాజ్ లైక్ ఆల్ క్వశ్చన్స్ ఏవైతే పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మనం చేసిన సెషన్స్ పీడిఎఫ్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. క్విక్ గా యూ కెన్ గో అండ్ యూ కెన్ గెట్ దట్ ఫ్రమ్ దేర్. And IVSAT also, guys, if you want to attempt IVSAT, you can quickly attempt it, right? IVSAT to ఏమవుతుందంటే you will get 70 scholarship, guys. You will get 70% scholarship, which will be very useful for your NEET and JEE preparations. ఈ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లేన్స్ ఫార్మ్డ్ బై రివర్స్ మహానంది, గోదావరి, కృష్ణ, కావేరి, ఇవన్నీ ఏంటి? ఈ రివర్స్ వల్లే ఈ ప్లేన్స్. గైస్, రివర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్లేన్స్ అనేవి ఫామ్ అవుతాయి వాటి వల్ల. ఆ ప్లేన్స్ ఏంటి అంటే ఆ ప్లేన్స్ లో అగ్రికల్చర్, కల్టివేషన్ అలాంటివి చాలా బాగా జరుగుతాయి. ఈ కోస్టల్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిఫరెంట్ పేర్లతో పిలుస్తాము. ఒకటేంటి? ఒడిశాలో ఉన్నదాన్ని ఉత్కల్ కోస్ట్ అని అంటున్నాము. ఆంధ్రప్రదేశ్ లో సర్కార్ కోస్ట్, తమిళనాడులో కోరమండల్ కోస్ట్ అని వీఆర్ కాలింగ్ ఇట్. లైక్ ఎలాగైతే ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ ఉన్నాయో ఈ డెల్టాస్ ఏవైతే ఉన్నాయో అవి అగ్రికల్చరల్లీ డెవలప్డ్ గా ఉన్నాయి. కోస్టల్ జోన్ లో మనం చూస్తే ఆల్సో ఎనేబుల్స్. అక్కడ ఏం కోస్టల్ జోన్ లో ఫిషింగ్ రీసోర్సెస్ చాలా చాలా రిచ్ గైస్. ఫిషింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ చాలా బాగా జరుగుతుంది. లైక్ చిల్కా లేక్, ఒడిశాలో చిల్కా లేక్ ఉంది, అక్కడ కూడా ఫిషెస్ బాగా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ కొల్లేరు లేక్ ఆంధ్రాలో ఉంది. వి హ్యావ్ ఇది మనకు బయాలజీలో ఉంది కదా, కొల్లేరు లేక్ పరిస్థితి ఇప్పుడు ఏమైందో దాని గురించి. అండ్ పులికాట్ లేక్ ఈజ్ ఆల్సో ఇన్ ఏపీ. సో ఇవి కొన్ని కోస్టల్ ప్లేన్స్ యొక్క ఎగ్జాంపుల్స్, కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ 6th రిలీఫ్ ఫీచర్,
ఫైనల్ సిక్స్ రిలీఫ్ ఫైనల్ అండ్ సిక్స్త్ వన్ చూడండి. దేర్ ఆర్ టూ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ మన ఇండియాలో. ఒకటేంటి అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ అండ్ నికోబార్ ఇవి రెండు. ఇవేంటి అండమాన్ అండ్ నికోబార్ ఓన్లీ, ఇంత కలిపి అండమాన్ ఇంత కలిపి నికోబార్ అని మనము. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ చాలా గ్రూప్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఐలాండ్స్ ఒక చోటు ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ గుంపులుగా ఈ ఐలాండ్స్ అన్ని ఒక చోటు ఉన్నాయి. సో వీటన్నిటిని కలిపి అండమాన్, వీటన్నిటిని కలిపి నికోబార్ అని మనం పిలుస్తాము. చూడండి, ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో బే ఆఫ్ బెంగాల్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ స్ట్రెచ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ లో ఉన్నాయి. అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అరేబియన్ సీలో స్ట్రెచ్ అయి ఉన్నాయి. వేరాస్ మనం చూస్తే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అప్ గా ఉన్నాయి, కొంచెం హై లెవెల్లో ఉన్నాయి. అందుకు అవి కంప్లీట్ గా ఏవైతే ఉన్నాయో సబ్మర్జ్ అయిపోలేదు. బట్ కొంచెం పోర్షన్, వాటి లోపల ఉన్న పోర్షన్ ఏదైతే ఉందో అది సబ్మర్జ్ అయిపోయింది. ఎలివేటెడ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో హైట్ లో ఉన్న పోర్షన్స్ అవి మునగలేదు నీటిలో. అవి ఎక్కడి నుంచి, మయన్మార్ మౌంటైన్ అర్కన్ యోమా, సో అక్కడ ఉన్నాయి, రన్నింగ్ ఫ్రమ్ అక్కడ నుంచి అవి వస్తున్నాయి. ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో మనం చూస్తే నార్కోండం అండ్ బ్యారెన్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాల్కానిక్ ఒరిజిన్, అంటే వాల్కెనోస్ బ్లాస్ట్ అవ్వడం వల్ల, వాల్కెనోస్ వల్ల అవి వచ్చాయి. సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా మనం చూస్తే అదేంటి, నికోబార్ ఐలాండ్. అండ్ దాన్ని మనం ఏమంటాము, ఇందిరా పాయింట్ అని అంటాము. అది 2004 లో సునామీ వల్ల మొత్తం సబ్మెర్జ్ అయిపోయింది, అంటే మునిగిపోయింది గాయస్. ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈజ్ ఫేమస్ ఫర్ గ్రేట్ వెరైటీ. ఈ ఐలాండ్స్ మొత్తంలో డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. ఫ్లోరా అండ్ ఫానా అంటే తెలుసా మీకు? ప్లాంట్స్ అండ్ యానిమల్ వెరైటీస్. ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫానా అంటే యానిమల్స్. సో ఫైనల్ గా ఇవంతా చూసి మనం ఏం చెప్పగలం, ఏదైతే మన ఇండియాలో ల్యాండ్ రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇండియాలో ల్యాండ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇండియాలో ఎవరైతే పీపుల్ ఉన్నారో మనకు చాలా ఒక వాస్ట్ డైవర్సిటీ అనేది కనిపిస్తుంది. ఒక ఏమంటాం, మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్, జస్ట్ మన ఇండియాలోనే ఇన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ అనేవి మనకు చూడడానికి ఉంది, రైట్. కొన్ని ఏరియాస్ లో ఆర్ ఇరిగేటెడ్ బై ద మైటీ రివర్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద హిమాలయాస్ కదా. కొన్ని ఏరియాస్ లో హిమాలయాస్ నుంచి వచ్చే రివర్స్ వల్ల మనం ఇరిగేషన్ చేస్తున్నాము. వేరస్ మనం కొన్ని ఏరియాస్ లో చూస్తే రెయిన్ వల్ల అక్కడ ఇరిగేషన్ అనేది జరుగుతుంది. అండ్ చూడండి, మెనీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో రివర్ వ్యాలీస్ లో అండ్ అదర్ మౌంటైన్స్ దగ్గర కూడా అవి చాలా లొకేటెడ్ అయి ఉన్నాయి. గైస్, కోరల్ రీఫ్స్ అంటే ఏంటో తెలుసా? కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. కోరల్ రీఫ్స్ అంటే లైక్ దిస్ ఈజ్ అ హోంవర్క్ క్వశ్చన్ ఫర్ యూ పీపుల్. చెప్పండి నాకు, కోరల్ రీఫ్స్ డెఫినేషన్ ఏంటో చెప్పండి. నేను ఇంతకు ముందు ఈ లెసన్ చెప్పినప్పుడు కూడా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. కోరల్ రీఫ్స్ యాజ్ వెల్ యాజ్ లైక్ డున్ అంటే ఏంటి అది కూడా చెప్పండి రెండు, ఓకేనా? డున్, డోబ్, టెల్ మీ ఆల్ ఆఫ్ దిస్ డెఫినేషన్ చెప్పండి. దట్స్ ఇట్ గైస్. సో అర్థమైందని అనుకుంటున్నాను ఈ హోల్ చాప్టర్ మీకు. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ కమెంట్ సెక్షన్ లో అడిగండి. This is a very small chapter and ఈ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ గురించి వస్తాయి గైస్ క్వశ్చన్స్. సో యూ కెన్ సీ, మీరు చూసుకోండి క్వశ్చన్స్ కూడా. యాజ్ వెల్ యాజ్ మ్యాప్ పాయింటింగ్ చాలా ఇంపార్టెంట్. రివర్స్ మ్యాప్ పాయింటింగ్ అది ఇది ఇక్కడ నుంచే వస్తుంది, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్. సో గో త్రూ దాట్ ఆల్సో. మ్యాప్ వర్క్ గురించి కూడా, మ్యాప్ వర్క్ కూడా చూసుకోండి. So that's it guys. If you still have any doubts, comment section lo cheppandi and homework questions నాకు చెప్పండి, ఓకేనా? That's it guys. This is your master teacher Sumya Sheikh. Bye bye.